హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్యూస్ రెసిపీ బుక్. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ప్రతిరోజు పిల్లలకి లంచ్ బాక్స్లో ఏం పెట్టాలా అని ఆలోచిస్తాం. అలాంటప్పుడు ఇలాంటి క్విక్ రెసిపీని చేసేసేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, అలాగే పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఎప్పుడు పిల్లలకి ఫ్రైడ్ రైస్లు కాకుండా ఇలా పుదీనా రైస్తో కూడా హెల్తీగా చేసి పెట్టండి, సూపర్గా ఉంటుంది. టిఫిన్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వస్తారు. మరి ఎలా చేసుకుందామో చూద్దామా? ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చక్కగా వాష్ చేసి పెట్టుకున్న ఒక కప్పు పుదీనాని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి ఒక కప్పు పుదీనా అయితే సరిపోతుంది. ఇప్పుడు 5 నుంచి 6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి పుదీనాని ఇలా స్మూత్గా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ముందుగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి 5 లేదా 6, కొద్దిగా కరివేపాకు చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎలాంటి వాటర్ని యాడ్ చేయకుండానే చేస్తున్నాం. పుదీనాలో ఉన్న వాటర్తోనే సరిపోతుంది. మొత్తం కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసిన తర్వాత చక్కగా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లో మీడియం ఫ్లేమ్లో దీన్ని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. సరిపడేంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. పుదీనా, గరం మసాలా అంతా కూడా కలిపేసి నీరంతా పోయి ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా. ఇప్పుడు ముందుగా మనము ఉడకపెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సోనా మసూరి రైస్ తీసుకున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి. పుదీనా అంతా రైస్లో కలిసిన తర్వాత కాసేపు కలిపేసుకుంటూ వేడి చేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఎంతో ఈజీగా పుదీనా రైస్ రెడీ అయిపోయింది. వీక్లో ఒక్కసారి పిల్లలకి ఈ రెసిపీ ట్రై చేసి పెట్టండి. పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్ని చల్లని పెరుగుతో సర్వ్ చేసి ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. మరి నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వైష్యూస్ రెసిపీ బుక్. మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుంటాను. మీ వైష్ణవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.